కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి లేఖన భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో క్రైస్తవ జీవితము ఎలాగుండాలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ తెలియచేస్తున్న సంగతులు ఇవి. 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలు. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. క్రైస్తవ జీవితం అనేది నిబంధన సంబంధమైన జీవితం, దేవునికి పిల్లలుగా ఉండే జీవితం అని పోయినసారి నేను మీకు తెలియజేశాను. అయితే ఈ సమయంలో దేవుని పిల్లలు దేవుని పోలి నడుచుకోవలెను అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. దేవుని పిల్లలు దేవుని పోలి నడవాలి. ఎవరు దేవుని పిల్లలు? మొదటి ప్రశ్న. దేవుని పోలి నడుస్తాం, కరెక్టే. ఎవరు దేవుని పిల్లలు? దేవుని పిల్లలు ఎవరో తెలియకోకుండా దేవుని పోలి నడవడం అనేది అసాధ్యం. ఎవరు దేవుని పిల్లలు అంటే, క్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడిన వారు దేవుని పిల్లలై ఉన్నారు. క్రీస్తు ద్వారా దేవునికి పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పం చేశాడు క్రీస్తునందు, ఎట్లనగా తన ప్రియుని యందు క్రీస్తు ప్రభువునందు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, అదిగో క్రీస్తు ద్వారా కుమారులైన వారు దేవుని పిల్లలై ఉంటారు. క్రీస్తు ద్వారా కుమారులు. క్రీస్తు యేసు శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని సంకల్పం ప్రకారం పిలువబడిన వారు. దేవుని సంకల్పం ప్రకారంగా పిలువబడిన వారు దేవుని పిల్లలై ఉన్నారు. దేవుడు వారిని కన్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం, సంకల్పం ప్రకారం కనబడిన వారు దేవుని పిల్లలై ఉన్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను. అది సంకల్పము నెరిగి, సంకల్పంలో క్రీస్తు ప్రభు శిలువ మరణమును విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వాళ్ళు దేవుని యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు.
సంకల్పం ప్రకారంగా కన్నాడు. ఈ సంకల్పం ప్రకారంగా కనబడిన వాళ్ళు దేవుని పిల్లలు, వాక్యం అనే బీజానికి పుట్టిన వాళ్ళు. భౌతికంగా తల్లిదండ్రుల యొక్క దాంపత్యంలో పుట్టిన వాళ్ళు కాదు, శరీరేచ్ఛల వలన పుట్టిన వాళ్ళు కాదు. వీళ్ళు సంకల్పం ప్రకారంగా పుట్టిన వాళ్ళు, దేవుని వాక్యం అనే బీజానికి పుట్టిన వాళ్ళు. చదువుతాం, ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు అన్నాడు. 22వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు క్షయబీజం నుండి కాక, క్షయబీజము నాశనమయ్యే బీజం, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. చాలు. అక్షయ బీజం వలన పుట్టింపబడిన వారు. బీజాలు 2 ఉన్నాయి. ఒకటి క్షయమైన బీజము, అక్షయమైన బీజం. క్షయమైన బీజము భౌతికంగా శరీరంగా పుట్టడం. అక్షయమైన బీజము దేవుని వాక్యము నందు విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా పుట్టడం. చదువుతాం, ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి ప్రభువైన యేసు నికోదేముతో మాట్లాడుతున్నాడు. అక్షయ బీజం వలన పుట్టింపబడిన వాడు దేవుని రాజ్యంలో పుట్టాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. కొత్త జన్మ, పాత జన్మ శరీర సంబంధమైంది, తల్లిదండ్రుల దాంపత్యం వలన పుట్టింది. అది కొత్త జన్మ వాక్యమునకు పుట్టేది. చదువుతాం. ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశంలో చూడలేడని నిశ్చయంగా చెప్తున్నా. అందుకు నికోదేము ఎలాగ జన్మించాడు? రెండో మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా, నేను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నిశ్చయంగా చెప్పుచున్నాను. అది ఆ మాట గుర్తుపెట్టుకో. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆత్మ మూలంగా పుట్టాలి. అది యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ మూలంగా పుట్టడం అంటే దేవుని వాక్యమునకు పుట్టడం, దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచడం. దేవుని వాక్యము క్రీస్తు యేసు శిలువ రక్తమునందు విశ్వాసం వలన మనుషుడు రక్షింపబడతాడు. సువార్తని నమ్మటం వలన దేవుడు మరొక జన్మ అనుగ్రహించాడు ప్రతివానికి. నమ్మిన వానికి మరొక జన్మ. దాన్నే పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. ఈ కొత్తగా పుట్టిన వాళ్ళు బాప్తిస్మంలో అక్షయ బీజం వలన దేవుని సంకల్పం ప్రకారం పుట్టిన వాళ్ళకు సంబంధించింది ఎఫెసీ పత్రిక. కొత్తగా జన్మించిన వాళ్ళకు సంబంధించింది ఎఫెసీ పత్రిక. ప్రత్యేకించి 5వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి ప్రియమైన పిల్లల వలె అని చెప్పేశాడు. అక్షయ బీజం వలన పుట్టింపబడిన వీరు ఆత్మ మూలంగా పుట్టింపబడిన వారు. ఆత్మ మూలంగా పుట్టింపబడిన వీరు దేవునికి ప్రియమైన పిల్లలు, దేవునికి ప్రియమైన వాళ్ళు.
వీరి కొరకు దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు. క్రీస్తు ద్వారా వారిని కుమారులుగా స్వీకరించి వారు దేవుని ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా బతకవలనని దేవుడు సంకల్పం చేసుకున్నాడు అన్నమాట. ఈ ప్రియమైన పిల్లలు పరిశుద్ధులు లోకానికి వేరైన వాళ్ళు. లోకం నుండి వీరిని వేరు చేసుకున్నాడు, దేవుడే వేరు చేసుకున్నాడు. ఎప్పుడైతే అక్షయ బీజానికి పుట్టారో దేవుని రాజ్యంలో పుట్టారు. దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. దేవుని రాజ్యము పరలోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. ఆ రాజ్యంలో పుట్టిన ప్రతివాడు ఆత్మ సంబంధంగా బతుకుతాడు, ఆత్మ సంబంధంగా దేవునికి పిల్లలై ఉంటారు. ఆత్మ మూలంగా పుట్టినవాడు కొత్త జన్మ ఎత్తాడు, పరలోకము పౌరసత్వం కలిగిన వాడై ఉంటాడు అనమాట. చదువుతాం, ఇలాగ రాయబడింది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో వీరు పరలోకపు పౌరులు అయి సమాచారం. ఎందుకంటే పరలోకపు దేవునికి పుట్టారు కాబట్టి దేవునిది పరలోకం, ఆ పరలోక పౌరసత్వం అనుగ్రహింపబడింది. 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నదని ఎరుగుదుము. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. ఎప్పుడైతే వీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారో, కొత్త జన్మ ఎత్తారో, ఈ కొత్త జన్మ ఎత్తిన వారికి దేవుడు దత్తపుత్రాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మని వారి హృదయంలోనికి పంపించి వారికి ముద్రేసి, ఇదిగో నేను మీ దేవుణ్ణి, మీరు నాకు పిల్లలు అని చెప్పేశాడు అనమాట. దత్తత తీసుకున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించి దత్తత తీసుకున్నాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దత్తత తీసుకోబడిన పిల్లలు ఆత్మచేత ముద్రించుకున్న పిల్లలు, దేవుని పిల్లలు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రత్యేకించి 13వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 13వ వచనం నుండి మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరలా భయపడుటకు, అదనమాట, దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నాము. పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మనం దేవుని పిల్లలమని 16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షి. ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని పిల్లలు. ఎవరు దేవుని పిల్లలు? ఆత్మ కలిగిన వాళ్ళు, ఆత్మచేత ముద్రింపబడిన వాళ్ళు. దేవుడు ఆత్మచేత ముద్రించుకున్నాడు, పరలోక పౌరసత్వాన్ని ఇచ్చాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మన క్రియలను బట్టి కాక తన కనికరం చొప్పుననే
మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు అదిగో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా మనం రక్షించను. మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులం మనం ఆయన కృప వలన నీతిమంతులంగా తీర్చబడి నిత్య జీవనం గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై అదిగో నిత్య జీవానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించి ముద్రేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. 1వ అధ్యాయం 13-14 వచనాల్లో మీరును అనగా మీ రక్షణ సువార్తను విని సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు. అది సమాచారం. ఆత్మచేత ఎందరైతే ముద్రింపబడ్డారో వారు దేవుని పిల్లలు. వారికి స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. పరులకు పౌరసత్వాన్ని అనుగ్రహించారు. వారు దేవుని పిల్లలై ఉన్నారు. దేవుని పిల్లలు నిబంధనానుసారంగా దేవుని పిల్లలు. వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు రక్తం చేత చేయబడిన కొత్త నిబంధన కిందకి వచ్చారో వారు దేవుని పిల్లలు. నిబంధన కిందకి రాని వాళ్ళు దేవుని పిల్లలు కాదు. యేసుప్రభుని నమ్ముకున్నా, బాప్తిజం తీసుకున్నా, ఎక్కడికంటే అక్కడ పోతా, నాకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, ఏ సంఘం అంటే ఆ సంఘానికి వెళ్తా అనేవాడు నిబంధన లేనివాడు. నిబంధన లేనివాడు దేవుని పిల్లలు కాదు. నిబంధనలో నడిచేవారు దేవుని పిల్లలు అయి ఉంటారు. చదువుతాం, ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. నిబంధన కిందికి వచ్చిన వారికి దేవుడు తండ్రి అయి ఉంటాడు. వారు దేవుని పిల్లలు అయి ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణి ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. అన్యజనుల మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. అది సమాచారం. కాబట్టి నిబంధన కిందికి వచ్చిన వారికి దేవుడు తండ్రి అయి ఉన్నాడు. నిబంధన కిందికి వచ్చిన వారు దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలు సంకల్పం ప్రకారంగా వచ్చిన వాళ్ళు, అక్షయ బీజం వలన పుట్టింపబడిన వారు, ఆత్మచేత దత్తత తీసుకోబడిన వాళ్ళు, పరలోకపు పౌరస్థితిని పొందిన వాళ్ళు, నిబంధన సంబంధంగా దేవుని పిల్లలై ఉన్నారు. ఈ దేవుని పిల్లలు మరలా ప్రత్యేకించి విశేషణం చెప్పాడు. దేవుని ప్రియమైన పిల్లలు అన్నాడు. దేవుని ప్రియమైన పిల్లలు. ఎవరు దేవునికి ప్రియమైన పిల్లలు? ఎవరు దేవునికి ప్రియమైన పిల్లలంటే, దేవుడు తమని ఎందుకు తమ పిల్లలుగా చేసుకున్నారో గుర్తించిన వాళ్ళు. దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. కరెక్ట్. ఎందుకు చేసుకున్నాడు? ఏం జరిగించాలని చేసుకున్నాడు? చేసుకున్నాడంటే మొట్టమొదటి సమాచారము పరిశుద్ధులుగా ఉండాలని చేసుకున్నాడు. పరిశుద్ధులు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మరొకసారి, దేవుని ఎదుట
పరిశుద్ధులను అన్నాడు. ఎఫెసీ ఎఫెసీ పత్రిక 1:4 క్రీస్తు ద్వారా, ఎఫెసీ పత్రిక 1:4 ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట అది తన ఎదుట, ఆ మాట అండర్లైన్ చేసుకో. మనము తన ఎదుట పరిశుద్ధులను, 1, నిర్దోషులై ఉండవలెనని, 2 నిర్దోషులనై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పడి ఏం చేసుకున్నాడు? మొదటిగా పరిశుద్ధులుగా ఉండడానికి అంట. పరిశుద్ధులు అంటే లోకానికి వేరైన వారు, లోకానికి వేరైన వారు, లోకస్తులతో కలిసిపోయేవాళ్ళు కాదు. వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అనే పిలుపుకు లోబడి వచ్చిన వారు పరిశుద్ధులు. పరిశుద్ధులు ఈ పరిశుద్ధులు లోక ఆచారాలకి వేరైన వారు. రెండవది నిర్దోషులు అన్నాడు. నిర్దోషులు అంటే మనస్సాక్షిలో నిర్దోషులు, మనస్సాక్షిలో నిర్దోషత్వం కలిగిన వాళ్ళు, నిర్దోషత్వం కలిగిన వాళ్ళు. 1 శరీర సంబంధంగా లోకానికి వేరైన వారు, లోకస్తులు జరిగించేటట్టు జరిగించరు వీళ్ళు, లోకస్తులు బతికేటట్టు బతకరు. 2 నిర్దోషులు. నిర్దోషులు మనస్సాక్షిలో నిర్దోషులు. ఎవరు ఏమనుకున్నా, రే ఫలానోడు ఫలానా అంట కదా అని అనుకున్నా, కానీ మనస్సాక్షి మాత్రము నిర్దోషత్వం కలిగిన వాళ్ళు. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడానికి తాపత్రయపడేవాళ్ళు దేవుని పిల్లలు. చదువుతాం, ఇలాగ రాయబడింది, అందరూ దోషి దోషి అంటున్నారు పౌలుని. పౌలుని దోషి దోషి అంటే పౌలు తన గురించి తాను మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. మనుషుల ఎదుటను దేవుని ఎదుటను మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడానికి అభ్యాసం చేస్తున్నాడు. 24 క్షమించండి, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. 16వ వచనంలో ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ, అది సమాచారం, మనస్సాక్షి నిర్దోషమైనగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడానికి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు అంతే. మోసపూరితమైన మనస్సాక్షి కాదు, దోషభరితమైన మనస్సాక్షి కాదు, మనస్సాక్షిలో నిర్దోషత్వం కలిగిన వాళ్ళు. మరొక ఉదాహరణ మీకు అర్థం కావడానికి, యోసేపు పోతిఫర్ ఇంటిలో నిర్దోషి, నమ్మకస్తుడు, ఏ పాపం చేయని వాడు. అలాంటి వాడు నేరం చేశాడని యజమానురాలు యజమానునికి చెప్పి చెరసాల్లో వేయించింది. నిర్దోషి, నేరం చేయలే, వాస్తవానికి యజమానురాలే నేరం చేసింది. ఆ మాటకు వస్తే దేవుడి యందు భయభక్తులు కలిగిన యోసేపు నిర్దోషి, అతని మనస్సాక్షి అతనికి నిర్దోషి అని చెప్తుంది. పోతిఫర్కి కూడా తెలుసు ఇతను నమ్మకస్తుడు, ఇతను అలాంటి వాడు కాదు అన్న సమాచారం పోతిఫర్కి కూడా తెలుసు. కానీ ఏం చేశాడు? తన భార్య నిమిత్తం చెరసాల్లో వేయించేశాడు. మనుషుల ఎదుటను అటు దేవుని ఎదుటను మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకునే వాళ్ళు దేవుని పిల్లలై ఉంటారు. దేవుని ప్రియమైన పిల్లల సమాచారం ఇది. దేవుని ప్రియమైన పిల్లలు నోటితో ఏది పడితే అది మాట్లాడరు, చేతులతో ఏది పడితే అది జరిగించరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో
మనం చదివిన వాక్య భాగంలో తెలియజేస్తున్నాడు. 3వ వచనం ఈ మాట తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మీలో జారత్వమే అది సమాచారం. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని లోభత్వమే గాని మీ పేరైన వీటి పేరైనను ఎత్తకూడదు. పరిశుద్ధులకు తగిన పరిశుద్ధులకు తగినది ఇది. అది సమాచారం. వచనమే మీరు ఉచ్చరింపవలెను. పరిశుద్ధులకు తగినట్టు ప్రవర్తిస్తారు, పరిశుద్ధులకు తగినట్టు జీవితాన్ని కొనసాగిస్తారు, మాట్లాడతారు. జారత్వమే కానీ దేవునికి విరోధమైంది జారత్వం. వివాహానికి ముందు పడిపోయిన వాడు జారత్వం చేస్తున్నాడు. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ, శరీర సంబంధమైన అపవిత్రత, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వం పిష్నారితనమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇవి పరిశుద్ధులకు తగినది. అంత మాత్రమే కాదు, కింద 4వ వచనంలో కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. మీకు తగవు. ఇవి మీకు తగవు. కాబట్టి పరిశుద్ధులకి తగనివి ఉన్నాయి. ఏంటి అవి? బూతులు మాట్లాడకూడదు. బూతులు మాట్లాడేవాడు పరిశుద్ధుడు కాదు. పరిశుద్ధతలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది నీ నోటితో. రెండోది చెప్పేశాడు, బూతులైనను మీరు మూతులైనను పోకిరి మాటలు, ఎగతాళి చేసే మాటలు అన్నమాట. ఎగతాళి చేసే మాటలు మాట్లాడకూడదు పరిశుద్ధుల వాతావరణంలో. అది పరిశుద్ధులు తగింది కాదు. లేదు, నవ్వించుకోవడానికి లేదు, ఏం లేదు. గుర్తుపెట్టుకో, దేవుని ప్రియమైన పిల్లలు నవ్వించుకోవడానికో లేకపోతే ఇంకో దానికోసమో అల్ప సంతోషం కోసమో ఎదుటివాడిని అవమానపరచబడేటట్టు మాట్లాడకూడదు అని చెప్పేశాడు. ఆ తర్వాత 3వది సరసోక్తులైనను మాట్లాడకూడదు. మరేం మాట్లాడాలా? కృతజ్ఞత వచనమే మాట్లాడాలా. పరిశుద్ధులకి తగింది కృతజ్ఞత వచనం. తగనివి బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, ఇవి మీకు తగవు. కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు కూడా ఉత్తరం రాస్తూ ఇలాగ తెలియజేశాడు. 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును. అది సమాచారం. కాబట్టి పరిశుద్ధులకి ప్రియులైన వారికి తగినట్టు జాలిగల మనస్సు ఉండాలి అన్నాడు. జాలిగల మనస్సు పరిశుద్ధులకి తగ్గింది. జాలిగల మనస్సు, దీర్ఘశాంతము, క్షమాగుణము, వాటికన్నిటికీ పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి. దేవుని ప్రియమైన పిల్లలకు తగినవి అన్నమాట ఇవి. అంతరంగంలో జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనా మీకు హాని చేసాడని మీకు అర్థమైందా? అయితే నువ్వేం చేస్తావు? తిరిగి హాని చేయొద్దు. ఏం చేయాలా? క్షమించు అని చెప్పేసి. ప్రభువు మనల్ని క్షమించిన లాగున నువ్వు క్షమించు. లేదు, పలానోడు హాని చేశాడు, హాని చేస్తే వాడి మీద మళ్ళీ తిరిగి హాని చేయడానికో లేకపోతే ఇంకొకటి చేయడానికో ఆలోచన చెయ్యొద్దు. అలా ఆలోచన చేస్తే లోక సంబంధం అవుతావు.
దేవుని ప్రియమైన పిల్లగా ఉండడానికి అవకాశం కోల్పోతావు నువ్వు. కాబట్టి మనుషుడు ఏం చేయాలన్నమాట, జాలిగల మనసు కలిగి హాని చేసిన వాని పట్ల క్షమాగుణం కలిగి ఉండాలి అని చెప్పేసాడు అనమాట. ప్రియమైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి. అది ప్రియమైన పిల్లలు. ఒకటి పరిశుద్ధుడు, నిర్దోషులు. పరిశుద్ధులైన వారు బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు మాట్లాడరు. అవి వారికి తగ్గవు. జాగ్రత్తలు కానీ అపవిత్రత కానీ ఏ విధమైన ఏది ఉండదు. ఎందుకంటే లోకానికి వేరైన వారు, లోకంలో ఉంటాయి అవన్నీ. జాగ్రత్తము, అపవిత్రత లోకంలో ఉంటాయి. లోభత్వం అనేవి క్రైస్తవులలో ఉండవు. దేవుని పిల్లల మధ్యలో అలాంటివి ఉండవు. ఒకడు పిసినారితనం కలిగి ఉన్నాడంటే స్వార్థపూరితంగా ఆలోచన చేస్తున్నాడు. స్వార్థపరులు దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లల్లో స్వార్థం ఉండదు. దేవుని పిల్లలు అక్కరగలవానికి పంచిపెట్టే బుద్ధి కలిగి పనిచేస్తారు. మనందరికీ తెలిసినట్టు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. దేవుని పిల్లలు నిస్వార్థపరులు. 4వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. 27, 28 వచనాల్లో అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడలు. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి అది క్షేమాభివృద్ధికరమైన. ఈ మాట మాట్లాడితే ఎదుటోడికి క్షేమమా కాదా అని మనుషుడు ఆలోచన చేయాలి. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అది సమాచారం. కాబట్టి పరిశుద్ధులు లోకానికి వేరైన వాళ్ళు, దుర్భాషలు ఆడనివారు. అక్కడ గలవానికి పంచిపెట్టే మనసు కలిగిన వారు నిస్వార్థపరులు. కాబట్టి దేవుని ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, దేవుని పోలి నడుచుకోండి అని చెప్పాడు. దేవుని పోలి నడక, దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నీతిమంతుడు గనక ఆయన పిల్లలు కూడా నీతిమంతులై ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు గనక ఆయన పిల్లలు కూడా వెలుగులో నడుచుకోవాలి. ఆయన పిల్లలమని చెప్పుకొని చీకట్లో నడిచేవాడు అబద్ధికుడు, సాతాను సంబంధి, క్షయబీజం నుండి పుట్టినవాడు వాడు. చదువుతాం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మరొకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కావున ప్రియులైన పిల్లల వలె అది సమాచారం. ప్రియులైన పిల్లలు ఏం చేస్తారు? 3వది దేవుని పోలి నడుచుకుంటారు. దేవుని పోలి నడుస్తారు. దేవుడు ఎక్కడ నడిచాడు ఆయన పోలి నడుచుకోవడానికి? దేవుడు భూమి మీద నడవలా. దేవుడు నడవలేదు కరెక్టే, కానీ మన ప్రభు అయిన యేసు దేవుని కుమారుడు లోకానికి వచ్చి దేవుడు ఎలాగుంటాడో చూపించాడు. దేవుడు ఎలాగుంటాడో తన జీవితం ద్వారా, తన స్వభావం ద్వారా, తన నడక ద్వారా చూపించాడు. దేవుడు ఎలాగుంటాడంటే దేవుడు నీతిమంతులకి దుర్నీతిమంతులకి వర్షాన్ని కురిపించేవాడై ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రత్యేకించి 43వ వచనంలో 45వ వచనం చదువుతాం నేరుగా. 45వ వచనంలో ఎవడు ఎలాగుంటాడు అది సమాచారం. చెడ్డవారి మీద 43 నుంచి చదువుతాం, మీకు అర్థమవుతుంది. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా అది సమాచారం. మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు
మీ శత్రువులను ప్రేమించుడి, శత్రువుని ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అది సమాచారం. ఆయన చెడ్డవారి శత్రువును ప్రేమించేవాడు దేవుని పోలి నడుస్తున్నాడు. శత్రువుని ప్రేమించేవాడు దేవుని పోలి నడుస్తున్నాడు. దేవుని పోలి నడవడం అంటే మొట్టమొదటి సమాచారం చెప్పాడు, శత్రువుని ప్రేమించడం. 2, శత్రువు కొరకు ప్రార్థన చేయడం, శత్రువు కోసం ప్రార్థన చేయడం. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధి అయిన వాడు క్రైస్తవుడు, శరీర సంబంధి లోకస్తుడు. లోకస్తుడు శరీర సంబంధంగా మాట్లాడతాడు, శరీర సంబంధంగా ప్రవర్తిస్తాడు. అయితే నువ్వు శరీర సంబంధంగా వాడిని ఎదుర్కోకూడదు. వాడు శరీరం మీద దాడి చేశాడు, నువ్వు వాడిని శరీరం మీద దాడి చేయడానికి లేదు. కారణం ఏంటంటే నువ్వు దేవుని కుమారుడివి. దేవుని కుమారులు శరీర సంబంధంగా యుద్ధం చేయరు, ఆత్మ సంబంధమైన సూత్రాలతో యుద్ధం చేస్తారు. యేసు ప్రభుని శిలువకేసి కొడుతున్నారు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. సూత్రం అది, సూత్రం ప్రతిపాదించాడు. శత్రువు కొరకు ప్రార్థించే సూత్రం కల్వరి శిలువలో దేవుడు క్రీస్తు యేసు ద్వారా ఇదిగో నా పిల్లలు ఇలాగ ఉండాలా అని ఒక సూత్రాన్ని ప్రతిపాదించి పెట్టేశాడు లోకానికి. కానీ మనుషులు క్రైస్తవులని చెప్పుకుంటూ దాడి చేసిన వాడి మీద తిరిగి దాడి చేయడానికి, పగబట్టిన వాడి మీద వాడితో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడకోకుండా వందనలు కూడా చెప్ప పరిస్థితి. అలాంటి ప్రవర్తన కలిగిన వాడు దేవుని కుమారుడు కాదు అంటున్నాడు అక్కడ 43వ వచనంలో. మీ శత్రువు కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచూ ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించాడు. అది సమాచారం. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమించితే మీకేం ఫలం ఫలం కలుగును? సుంకరులను అలాగే చేయొచ్చు. సుంకరులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులు మాత్రం వందనం సహోదరులు మాత్రమే వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? మీకు ఎక్కువ చేయుచున్నది ఏంది? అన్యజనులను అలాగే చేయొచ్చు. అన్యజనులు కూడా అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. మీ పరలోకపు తండ్రి, అది సమాచారం, పరిపూర్ణత, పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉందురు. అది దేవుని ప్రియమైన పిల్లలు దేవుని పోలు నడుస్తారు. దేవుని పోలు నడిచేవాడు ఏం చేస్తాడంటే అందరి ఎడల జాలి కనబరుస్తాడు. శత్రువు అని లేదు, మిత్రువు అని లేదు, అందరినీ పలకరిస్తాడు, అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. సమాచారం. దేవుని పరిపూర్ణతలో ఆయన పిల్లలు పరిపూర్ణత చెందాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత 2వ సమాచారం, దేవుని పోలి నడవడం. దేవుని పోలి నడవడము, ఆయన స్వభావం కలిగి నడవడం. దేవుని స్వభావం కలిగి నడిచేవాడు దేవుని కుమారుడై ఉంటాడు. స్వభావం లేకోకుండా మనుషుడు దేవుని పోలి నడిచినట్టు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. యేసు ప్రభు ఎదుటికి పరిసయ్యుల శాస్త్రులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం. స్వభావం లేకోకుండా దేవుని పిల్లలు కాలేరు. 8వ అధ్యాయం 47వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని సంబంధి అయిన వాడు, అది దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరు అని చెప్పాను.
అందుకు యూదులు యూదులు నీవు సమరయుడవు అదిగో నీవు సమరయుడవు దయ్యం పట్టినవాడు అని నువ్వు చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా యేసు నేను దయ్యం పట్టిన వాడును కాను నా తండ్రిని కనపరచువాడును మీరు నన్ను అవమానపరుచుతున్నారు. నేను నా మహిమను వెతుకట్లేదు. వెతుకుచు తీర్పు తీర్చుచు కలడు ఒకడు నా మాట గైకొని వాడు ఎన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఉత్తరం ఇచ్చాను. 8వ అధ్యాయము 37వ వచనం. 8వ అధ్యాయం 37వ వచనంలో మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసు, వాక్యానికి చోట్లేదు గనక నన్ను చంప వెతుకుచున్నారు. అది సమాచారం. తండ్రి యొద్ద చూసిన సంగతులే నేను జరిగిస్తా ఉన్నా. ఆ ప్రకారమే అది మీరు మీ తండ్రి యొద్ద చూచిన సంగతులే జరిగిస్తున్నారు వారితో చెప్పాను. మా తండ్రి అబ్రహాం అండ్రి, అబ్రహాం పిల్లలైతే అది సమాచారం. కాబట్టి నువ్వు ఎవరు కుమారుడువో ఆయన క్రియలు జరిగిస్తావు అని చెప్పేసాడు. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. అయితే దేవుని క్రియలు జరిగించాలి కదా. ఏంటి దేవుని క్రియ? ఏంటి దేవుని క్రియ? దేవుని స్వభావం ఏంటి? దేవుని స్వభావం దేవుడు పాపం చేయుడు, పాపం ఏమాత్రం లేనివాడు దేవుడు, నీతిమంతుడు దేవుడు. కాబట్టి నీతిని జరిగించేవాడు దేవుని బిడ్డయ్య ఉంటాడు, దేవుని వాక్యం అనే బీజానికి పుట్టిన వాడై ఉంటాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు రాయబడ్డాయి, చదువుతాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 26వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. దయచేసి గుర్తుపెట్టుకో. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిచు ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనక మీకు బోధింపనక్కర్లేదు. అభిషేకము బాప్తిస్మం సత్యమే గాని అబద్ధం కాదు. పరిశుద్ధాత్మ అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారంగాను నిలుచుచున్నారు. చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు సిగ్గుపడక ధైర్యంగా కలిగి ఉండనట్లు నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి క్రీస్తు ప్రభు ద్వారా పుట్టినవాడు దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు. ఏలయనగా ఆయన ఎరగలేదు. అది ప్రియులారా, దేవుని పిల్లలు దేవుని క్రియలు జరిగిస్తారు. దేవుని నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు, నీతిలో నడుస్తాడు. దేవుని కుమారుడు, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని పిల్లలు వెలుగులో ఉంటారు. తండ్రి ఎక్కడో పిల్లలు అక్కడ ఉంటారు. అది సమాచారం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి ఎంత పాపం లేదు, ఆయనతో కూడా సహవాసం కలవారం అని చెప్పుకొని పాపంలో నడిచిన ఎడల అబద్ధమాడుతూ సత్యం జరిగింపకుందాం. అయితే వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. కాబట్టి దేవుడు నీతిమంతుడు, వెలుగై ఉన్నాడు. ఆయన కుమారులు కూడా వెలుగై ఉండాలి, వెలుగులో నడవాలి, ఆయన్ని పోలి నడవాలి అని చెప్పేసాడు. దేవుణ్ణి పోలి నడవడం, దేవుని ప్రియమైన పిల్లల వల్లే దేవుని పోలినాడు. దేవుడు ప్రేమ స్వరూపి, మనందరికీ తెలుసు. ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగిన దేవుడు
ద్వేషం లేనివాడై ఉన్నాడు. మనుషుల్ని ద్వేషించడు, కానీ మానవ పాపాన్ని ద్వేషిస్తాడు. దేవుని యొక్క స్వభావంలో దేవుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు. అలా కూడా మనము నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలా. దేవుని యొక్క స్వభావమే క్రీస్తు ప్రభు స్వభావం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నేరుగా ఈ మాట రాయబడింది. 9వ వచనంలో నీవు నీతిని ప్రేమించితివి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే ఈ స్వభావము తండ్రిది. ఆ తండ్రి స్వభావం క్రీస్తు యేసు ప్రదర్శించాడు. ఈ రోజున మనమును నీతిని ప్రేమించాలా, దుర్నీతిని ద్వేషించాలా? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి అన్నాడు. కాబట్టి దేవుని పోలి నడక నీతిలో నడక అయి ఉంది. దైవ స్వభావం కలిగి నడుచుకోవడం అయ్యింది. నీతిలో నడిచేవాడు దేవుని పోలి నడుస్తున్నాడు. సహోదరుని ప్రేమించేవాడు దేవుని పోలి నడుస్తున్నాడు. సహోదరుని ప్రేమించేవాడు దేవుని ప్రేమిస్తున్నాడు. ప్రేమ దేవుని స్వభావం అయి ఉంది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 7వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. ప్రియులారా, అది సమాచారం. ప్రేమ దేవుని స్వరూపం అన్నమాట. మనం ఒకరినొకరు ప్రేమించము. ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడును, అది సమాచారం, దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. యేసు ప్రభువుని లోకంలోనికి పంపాను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించటమే కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపముకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది చాలు. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని బీజానికి పుట్టినవాడు ప్రేమిస్తాడు, సహోదరుని ప్రేమిస్తాడు. దేవుని పోలి నడిచేవాళ్ళు, ప్రేమ కలిగి నడిచేవాళ్ళు దేవుని పోలి నడుచుకుంటున్నారు. దేవుడు తన స్వభావంలో, తన పరిశుద్ధతలో ఆయన పిల్లలు పాలుపంపులు పొందాలని శిక్షిస్తాడు. శిక్ష అన్ని విధాలుగా పాపానికే కాదు. ప్రతిసారి పాపం చేసినందుకు దేవుడు శిక్షించడు. పాపానికి శిక్ష ఉంటుంది కరెక్టే, కానీ తన పరిశుద్ధతలో పాలుపంపులు పొందడానికి కూడా దేవుడు శిక్షిస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. చదువుతాం. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచూ ఉన్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచూ ఉన్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బుజులే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధమైన తండ్రులు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బతకవలేను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తనకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని పరిశుద్ధతలో పాల్పంపులు పొందవలనని. అది సమాచారం. దేవుని పోలి నడిచే వాళ్ళు దేవుని శిక్షలో పాల్పంపులు పొందుతారు.
దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్ష నువ్వు నశించిపోవడానికి కాదు, నువ్వేదో నష్టం అవ్వాలని కాదు. ఆ శిక్ష దేనికోసం అంటే నీవు తన పరిశుద్ధతలో పాలుపంపులు పొందాల. పరిశుద్ధత తన పరిశుద్ధతలో పాలుపంపులు పొందాలని దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుని ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోవడం అంటే శత్రువుని ప్రేమించడం, శత్రువు కోసం ప్రార్థన చేయడం, పరిపూర్ణులుగా ఉండడం. దేవుని పోలి నడుచుకోవడం అంటే దేవుని స్వభావం కలిగి నడుచుకోవడం, తండ్రి చేసిన క్రియలే చేయడం. దేవుని పోలి నడుచుకోవడం అంటే నీతిలో నడుచుకోవడం అయి ఉంది. మీరు వెలుగు సంబంధులు అని చెప్పేశాడు. వెలుగులో నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు. మనమును నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలా. తర్వాత దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగి ఉన్నాడు. మనమును ప్రేమ కలిగి ఉండాలా. ఆ తర్వాత చెప్పాడు దేవుడు శిక్షిస్తాడు, తన పిల్లల్ని శిక్షిస్తాడు. శిక్షించేది తన పరిశుద్ధతలో పాలుపంపులు పొందాలనే శిక్షిస్తాడు, అంతకు మించి ఆయన శిక్షించడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుని పోలి నడిచేవాని జీవిత విధానము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు, ఒకదాని తర్వాత ఒకటి. 5వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడింది, యేసు ప్రభు మన కోసం పరిమళ వాసనగా ఉండడానికి, అది సమాచారం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఉండుటకు అర్పణగాను బలిగాను, అది సమాచారం, మన కొరకు తను తాను బలిగా అర్పణగా, ఎదుటివాని కొరకు తాను నష్టపోయాడు. అది క్రైస్తవ్యం. తన లాభం కొరకు ఎదురు చూసుకునేవాడు, లాభం కొరకు ఆలోచన చేసుకునేవాడు, ఎదుటివాడు ఏమైపోయినా నాకు ఇబ్బంది లేదు అనుకునేవాడు క్రైస్తవుడు కాదు. అలాగుననే ప్రేమ కలిగి నడుచుకోండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, మనం ఇందాక చదివినట్టు, అక్షయ బీజం వలన పుట్టింపబడిన వాడు సహోదరుని ప్రేమిస్తాడు. 22వ వచనంలో, క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక జీవం గల దేవుని వాక్యం వలన పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులు ఒకటి చేత. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుని పిల్లలు సత్యానికి విధేయులైన వాళ్ళు, అసత్యానికి విధేయులు కాదు, సత్యానికి విధేయులైన వారై మీ మనసులను పవిత్రపరచుకున్న వారై. పవిత్రత మనసులో పవిత్రత కలిగిన వాళ్ళు. శరీర సంబంధమైన పవిత్ర కొరకు పాకులాడిన యూద మత నాయకులు ఉన్నారు. శరీర సంబంధమైన పవిత్రత, సమరయాల ప్రాంతంలోకి ఒక యూదుడు వెళ్ళాడు అనుకో, పరిసయుడు వెళ్ళాడటు. ఆ వీధిలోకి పోతే ఆ వీధిలో ఉన్న దుమ్ము, ఆ చెడుతనం తనకి అంటిందనే ఉద్దేశంతో, తాను మైలపడ్డాను అనే భావంతో ఇంటికి లోపలికి వెళ్ళకోకుండా వెంటనే అక్కడే గేట్ దగ్గరే స్నానం చేసి వెళ్ళిపోతాడు ఇంట్లోకి. శరీర సంబంధమైన పవిత్రత. కానీ క్రీస్తు ప్రభువు నందు దేవుని పిల్లలైన వారు మనసులో పవిత్రత కలిగి ఉండాలి అని చెప్పేశాడు. మనసులో పవిత్రత ఉంటే మోహపు చూపులు ఉండవు. మనసులో పవిత్రత ఉంటే చెడు ఆలోచనలు ఉండవు. మనసులో పవిత్రత ఉంటే దుష్టత్వం ఉండదు, కపటం ఉండదు మనసులో పవిత్రత ఉంటే. కాబట్టి సత్యానికి విధేయులైన వారై మనసులో పవిత్రత కలిగిన వారై అన్నాడు. దేవుని పిల్లలు మనసులో పవిత్రత కలిగిన వారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం,
దయచేసి గుర్తుపెట్టుకో. మీరు క్షయబీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారై నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను మనుషులకు పవిత్రపరచుకుని వారై ఉండి, ఒకరినొకడు హృదయపూర్వకంగాను అదనమాట, హృదయపూర్వకంగాను మిక్కటముగా ప్రేమించుడి. మిక్కటముగా హృదయపూర్వకమైన ప్రేమ. హృదయంలో పుట్టాలి ప్రేమ అనేది. హృదయ సంబంధమైనది ప్రేమ. కాబట్టి ఒకడు సహోదరుని ప్రేమించాలంటే వాడు సత్యానికి లోబడాల. మొట్టమొదటిగా 2 మనసులో పవిత్రత ఉండాలా, 3 హృదయంలో ప్రేమ ఉండాల. ఈ 3 కలగలిపిన వాణి లో నుండి పుట్టేది సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అక్కడ పుడుతుంది. సహోదర ప్రేమ కలుగునట్లు అన్నాడు. ఎట్లా కలుగుతుంది అది? అది కలగాలంటే నువ్వు సత్యానికి లోబడాలా. అది కలగాలంటే మనసులో పవిత్రత ఉండాలా. అది కలగాలంటే హృదయంలో నుండి ప్రేమ పుట్టాలా. అక్కడ అంటున్నాడు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు మీరు సత్యములకు విధేయులగుట చేత మేము మనుషులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మికటంగాను ప్రేమించుడి. ఎలా అనగా సర్వశరీరంలో గడ్డిని పోలిన వారు రాలిపోను. చాలు, ప్రభు వాక్యం శాశ్వత కాలం ఉంటుంది అని చెప్పేశాడు. కాబట్టి దేవుని పిల్లలు, దేవుని ప్రియమైన పిల్లలు, దేవుని పోలి నడిచేవాళ్ళు 3 సంగతులు ఆలోచన చేశాం. దేవుని పిల్లలు దేవుని సంకల్పాన్ని ప్రకారంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు, కొత్త జన్మ ఎత్తిన వాళ్ళు. ఈ కొత్త జన్మ ఎత్తిన వాళ్ళు ఆత్మచేత ముద్రింపబడిన వాళ్ళు. ఆత్మచేత ముద్రింపబడిన వాళ్ళు దేవుని ప్రియమైన పిల్లలు. దేవుని ప్రియమైన పిల్లలు ఏం చేస్తారు? గ్రంథంలో ఆలోచన చేశావు. దేవుని ప్రియమైన పిల్లలు పరిశుద్ధులు, నిర్దోషులు. పరిశుద్ధులకు తగినట్టు మాట్లాడతారు, పరిశుద్ధులకు తగినట్టు ప్రవర్తిస్తారు. ఆ తర్వాత దేవుని పోలి నడుస్తారు. దేవుని పోలి నడిచేవాడు ఎలా ఉంటాడు? వెలుగులో నడుస్తాడు, నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు, సహోదరుని ప్రేమిస్తాడు, సత్యానికి విధేయులై ఉంటారు, అబద్ధానికి విధేయత కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టి మోసపోవద్దు. నాకేమలే బైబిల్ చదువుతున్నా, ఆరాధన చేసుకుంటున్నా అనుకోవద్దు. ఏ రోజుకు ఆ రోజు నీ వ్యక్తిత్వాన్ని, నీ అంతరంగాన్ని దేవుని పోలి నడుస్తున్నావో లేదో, దేవుని పిల్లలవై ఉన్నావో లేదో నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధత ఉండాలి లోపల, అంతరంగంలో. పరిశుద్ధత లేకోకుండా ఎవడును ప్రభువును చూడడు అని చెప్పేశాడు. కాబట్టి ఆ రీతిగా ఆలోచన చేయవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకొని మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు.